సరి కూర్చో రిచిత సరి కూర్చో खण्डास्वनेन तन्नादमम्बिदातोपब्रह्मयदो नमश्चुत्य दैत्यसैन्यैश्चतुर्दिशम् देवी सिंहस्तथा काले सरोषै परिवारिताः एतादिता दूतत्वं गच्छ भगवान् पार्श्वशुम्भनिशुम्भयोः प्रोशुम्भन्निशुम्भं च दानवावतिकल्पितो एतान्येदानवाः सेवाः सन्तु हविर्भुगः यूयं प्रयातपातालयदिदेवितुमिच्छथ बलाबले पादधरेत् भवन्तो युद्धकाङ्क्षिणः तदा गच्छन्तमुच्यन्तमच्छिवाः पिशते नमः यतो नियुक्तो दौत्येन तया देव्या शिवस्मयं शिवरूपेण लोकेऽस्मिन् ततः साक्षातिमागता ते विश्रुतारयः साचितान् प्रियान् बाणान् चोळसिद्धिवनस्वधान् चिच्छेदलीलयाध्यानमुक्तेर्महेशुभिः तस्या गतस्तथा काली शूलपातविदारितान् खट्वा
ప్రసాదరావు గారు అక్కడే అక్కడి నుంచేనేయండి, అక్కడి నుంచేనేయండి. ఆయన అంటే ఆయన ఫోటో కోసం అట్లా అబ్బాయికి మీ అదృష్టమయ్యా అందరూ వేద పండితులు ఆశీర్వచనం దొరికింది. అది నలుగురు ఐదుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు. తమ్ముడు మద్దతు కవర్లో డస్ట్బిన్ అక్షంతరెడ్డి యాడ్ అక్షంతరెడ్డి కొద్ది కొద్ది తీసుకో చుట్టూరు పోతాడు కొద్ది కొద్దిగా ఆ పసుపు వేయడం చుట్టూ చెడ్డి అమ్మవారు చెడ్డి అమ్మవారు రాయిగా చేస్తాం. ఎస్టీ వేద పెట్టడం వాళ్ళ అమ్మాయి గారి దివాకర్ గారు ఒకటి మీరు నా ఎదురు మీరు ఇక్కడ ఆడవాళ్ళు నిర్మాణాన్ని కలిగించండి. కూర్చోరా కూర్చో తిరిగి స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య మోక్ష చతుర్ముఖ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అనుగ్రహ కటాక్ష ప్రసాద ఫల సిద్ధ్యర్థేన దేవ్యాః దివ్య అలంకృత శ్రీ महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्त्यात्मिका स्वरूपिणी चंडी पराभट्टारिका देव्याः
ఆ యొక్క రూపం యందు ఆవాహన చేసేటువంటి తత్వమే ఈ యొక్క దివ్యమైనటువంటి కార్యక్రమం. అమ్మవారిని తమలపాకు అలాగనటువంటి ఓం జాతవేదసే సునమాయ
కార్యక్రమం అందరూ వస్తారు ఇదే ఒక రౌండ్ తిరిగి కెమెరా లేకపోతే మేమేదో కూర్చున్నట్టు ఉంటుంది గ్రామంలో పూజ చేస్తున్నాం అయితే వర్క్ ఎక్కువైపోయి పూర్తి తీసుకెళ్ళవాలండి అవి గ్రామం पूर्वे पूर्वे या तूर्పు దిక్కు రావాలండి తూర్పు వైపు ఓం హాం కృతయుగాసనాయ నమః కృతయుగమాతయే నమః కృతయుగాయ నమః అగ్నిః పరాయణయ యజ్ఞస్య దేవ మృత్యునా హోతారండత్నఘాతమో ఓం కృతయుగాసనాయ నమః కృతయుగాసనాయ నమః ఇంద్రమూర్తయే నమః ఇంద్రాయ నమః गंधं पुष्पन्धो वन्दे वन्नैवेद्यो आयुधेभ्यः सर्वेभ्यो देवेभ्यो नमः नीराजनमन्त्रं सर्वसर्वापचारपूजां समर्पयामि दक्षिणातो अस्य पशून् पाहि आयुधेभ्यः सर्वेभ्यो देवेभ्यो नमः गंधं पुष्पन्धो वन्दे वन्नैवेद्यो आयुधेभ्यः
द्वारोर्ध्वतोरणे ओम हां सामवेदासना हव्यनादये षट्सि परिषि पश्चिमद्वारे वाहिनेभ्यः सर्वेभ्यो देवेभ्यो नमः पुष्पन्धो वन्दे वन्नैवेद्यो आवाहिनेभ्यः सर्वेभ्यो देवेभ्यो नमः उत्तरे प्रतिष्ठा कला द्वारोर्ध्व तोरणी शन्ना देवी अभिश्रयावा भवन्तु वेदे श्रेयोरभिश्रवन्तुनः उत्तरद्वारे आवाहिनेभ्यः सर्वेभ्यो देवेभ्यो नमः पुष्पन्धो वन्दे वन्नैवेद्यो आवाहिनेभ्यः सर्वेभ्यो देवेभ्यो नमः मंत्रपुष्प सर्वोपचार पूजां समर्पयामि పూర్వే వారి యొక్క ఆయుధమైనటువంటి వజ్రాయుధాన్ని లిఖించి ఆ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. తూర్పు దిక్కును మొదలు 8 దిక్కుల యందు కూడా నమస్కారం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా లేచి నిల్చొని వారు ఏ దిక్కుకైతే వెళ్ళి నమస్కారం చేస్తారో భక్తజనులందరూ కూడా దక్షిణాన యముడు, నైరుతి దిక్కున నిరుతి, పశ్చిమాన వరుణుడు, వాయు దిక్కున వాయుదేవుడు, ఉత్తర దిక్కున కుబేరుడు, ఈశాన్య దిక్కున ఈశానుడు, ఇంద్ర ఈశానయోర్ మధ్యలో విష్ణుమూర్తి, నైరుతి వరుణయోర్ మధ్యలో నమస్కారం చేస్తూ ఉన్నారు కనుక అందరూ కూడా నమస్కరించుకోవలసిందిగా కోరుచూ ఉన్నాం. భూభో ఇంద్రస్మయా స్వస్య దిశి విఘ్నః ప్రశాంతయే సావధానేన యాగాంతం తావస్థేయం శివాజ్ఞయా యమత్వయా స్వస్య దిశి విఘ్నః ప్రశాంతయే సావధానేన యాగాంతం తావస్థేయం శివాజ్ఞయా వాయోత్వయా స్వస్య దిశి విఘ్నః ప్రశాంతయే సావధానేన యాగా సోమత్వయా స్వస్య దిశి విఘ్నః ప్రశాంతయే సావధానేన యాగాంతం తావస్థేయం శివాజ్ఞయా ఈశత్వయా స్వస్య దిశి విఘ్నః ప్రశాంతయే సావధానేన యాగాంతం తావస్థేయం శివాజ్ఞయా దండాయుధాయ హం భన్నమః పద్మాయుధాయ హం భన్నమః మధ్యపతాకాయ అభారమభ్యర్చ్య ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తనురూప జట జట నమః హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ అధధోపమ అలంకరణార్థాక్షరాం సమర్పయామి పరిమళమగ్నపుష్పదుర్వాక్షర పూజ పంచదయచంద్య శ్రీకామः సతతం జపే కర్తవశ్చైవ దిక్లేదయతి విశ్రుతాయస్తే త్రయం ముక్తా స్వయం శ్రీదేవతా येन सौख्यमूलभाम्यहम् अश्वदाय जगदाय धनदाय महाधने धनं मे जुषतां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यो हस्तश्वद विगोरधो प्रजानां भवसि माता स्वामिना मह्यं ददातु स्वामिनी धनदवात्सय
పరం బ్రహ్మేతి. అదేవిధంగా కట్టినటువంటి తాడు యందు వేసినటువంటి ఆకుల యందు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తోరణము యందు అణువున కూడా సర్వ దేవతలు అందరూ కూడా ఈ యాగానికి ఆహ్వానంగా ఇచ్చేస్తున్నట్ట. ఆ కార్యక్రమమే ద్వార పూజ. ఆయా ఋగ్వేదానికి సంబంధించినటువంటి దేవతలు, కృతయుగంలో ఉన్నటువంటి దేవతలు, యజుర్వేదంలో ఉన్నటువంటి దేవతలు, ఆ యజుర్వేద సంబంధిత దేవతలు, సామవేద దేవతలు ఉన్నటువంటి త్రికేషు, అప్సు, కోణాసు, బంధేషు, స్తంభేషు, ఇలా అన్నిటి యందు కూడా సర్వదేవతలు ఆహ్వానితులై ఉంటారట. అటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమమే ద్వార పూజ. తదనంతరం దివ్యమైనటువంటి శతచండీ అయినటువంటి పతాకం మీద కూడా రాసి ఉంది. అంటే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా శాంతి చేకూరాలని శాంతి కుంభ స్థాపన కార్యక్రమం చతుర్వేద దేవత ఆవాహన జరుగుతూ ఉంది. దంపతుల చేత హోమమండముల యందు ఈ శుభ పర్వదినాలు కారంచేని వెంకట పిచ్చయ్య శాస్త్రి గారు దివ్య శతచండీ యాగానికి విచ్చేసి ఉన్నారు. కాంతారావు గారి దంపతులు, వారి యొక్క కుటుంబ సభ్యులు పుష్పవతే ప్రసవతే ఫలనీర ఫల ఉద అశ్వాయ భజత్వరేర వేరుద పారయిష్ణవ. పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్రవుత్తమమహద్భవతి. సర్వస్యాప్త్యై సర్వస్య సిద్ధ్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. భగవతి శ్రీ చండీపరా భట్టారికా దేవ్యాః దివ్య ప్రసాద ఫల సిద్ధిరస్తు. సర్వ విఘ్నోపశాంతయే. ముఖ్యంగా ఈరోజు శతచండీ యాగం. అమ్మవారు ఏమిటయ్యా అంటే శత్రు సంహారిణి కాబట్టి అలాంటి స్థితి శతచండీ యాగం చేసినటువంటి యజమానులకు అమ్మవారి యొక్క కృప వల్ల ధనధాన్యాభివృద్ధిని కూడా కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఒక దేవాలయము నిర్మాణం అంటే ఏమిటి? దేవాలయం అనేటువంటిది ఆయము, సుఖ సంతోషాలు, సంపదలు ఇచ్చేది. అలాంటి ఆగమ శాస్త్రానుసారముగా నిర్మాణం స్థలాన్ని సేకరించినప్పుడు దాని యొక్క క్షేత్రీకృత పదముతో ఒక దేవాలయాన్ని కానీ నిర్మించినట్లయితే కర్త నక్షత్రం తదుపరి ఆ యొక్క క్షేత్రీకృత పదము స్వామివారి యొక్క నక్షత్రాన్ని తీసుకొని ఒక ఆయాన్ని కానీ తీసుకున్నట్లయితే సగర్భం సంపదంచ నగర్భంచ నాశనం భవితే శాస్త్రం. ఒక ఆలయాన్ని యొక్క గర్భం సమాన యొక్క కొలతలో కానీ ఉన్నట్లయితే మనకి సిరి సంపదలను ప్రసాదిస్తుంది. అదే నగర్భంచ గర్భం కానీ తేడాగా ఉన్నట్లయితే మనల్ని నాశనాన్ని కోరుతుందని శాస్త్రం. అది ఎట్లా? గ్రామాన్ని యజవర్షం అంటే 16 రకాలు. ఒక ఆగమ శాస్త్రానుసారముగా దేవాలయం యొక్క నిర్మాణము చేసేటప్పుడు 16 రకాలైనటువంటి ఆయాలను తీసుకొని ఎట్లా మానసూత్రం, ధనము, రుణము, సూత్రము, యోగం, కరణం, సిద్ధం, సిద్ధయోగ సంరక్షణ చేస్తుంది. అదేవిధంగా మన యొక్క అయ్యప్ప స్వామి యొక్క దేవాలయం కూడా అదేవిధంగా చక్కగా నిర్మాణం జరిగి ఉన్నది. అయ్యప్ప స్వామి వారి యొక్క దయ వల్ల, అమ్మవారి యొక్క దయ వల్ల యజమానులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ స్వామిని, అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
नमः पार्वतीपतये हर हर महादेव हर ఆచరణ చేయవలసిందిగా మనం మనం భజంతులు ఆపాలండి. ఓం భాం ఆత్మతత్వాయ స్వాహ, ఓం హ్రీం విద్యాతత్వాయ స్వాహ, ఓం హ్రీం శివతత్వాయ స్వాహ, ఓం హ్రీం శాంతదేదగలాయై నమః. దివ్య శతచండీయాగ మహోత్సవాంగత్వేన చతుర్థ దివసే ఆదిత్యాది నవగ్రహ దేవత అష్టోత్తర పూర్వక హవనం కరిష్యామహే. శ్రీ విష్ణు 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 విష్ణు. ఓం మరిపేరాలు కలిసి ఉన్నటువంటి ద్రవ్యం అన్నీ కలిసి ఉన్నవి వేయించండి. అన్ని కూడా హవనానికి సందర్భించినవి. ఆదో ప్రథమతః సకల విఘ్నగణపతయే నమః ప్రమథపతయే నమస్తే అష్టలంబాధరాయ గదండాయ విఘ్న వినాశనాయ భవతాయ శ్రీవరదమూర్తయే నమః నమః స్వాహ. నమో భగవతే రుద్రాయ స్వాహ. శ్రీ రుద్రాయ నమః అనుకుంటూ రుద్రహవనం ప్రారంభిస్తూ ఉన్నారు. శ్రీ రుద్రాయ నమః అనుకుంటూ హవనం చేస్తూ ఉండండి. ఓం నమో భగవతే రుద్రాయ స్వాహ. రుద్రమన్యవతాదేశమే నమః. పరాపాపకాయనే సర్వాయ తమయాగయత్తాభిజాగజే స్వాహ. యందహత్వేవ వర్షస్తవే రుద్రాంగరమాయగంశే ప్రదశతే స్వాహ. స్వామిసాక్షామనాంశీ సర్వజ్ఞలక్ష్మోస్మరాస స్వాహ. ప్రథమో దేవ్యో భిషగో భైగస్య సర్వాణ్యభయన్ సర్వాశయాదుధాన్య స్వాహ. స్తామ్రో అరుణవత బభృస్సు మంగళః ఏ జయమాగో రుద్ర అహితో దక్షిశ్రుతాగ్నైన విశ్వభూతాని విశ్వజటయామృతాచన స్వాహ. ధర్మణో హైతస్మాన్ రుణత్వ విశ్వః అధోయ శిరస్తవారే అస్మన్నిధే స్వాహ. అన్యరామేధే నాణ్యేన సంకృతే నమః స్వాహ. హరిగేశే దేవతేనాం వేదాయ భావిదాయ సత్యనాం పదయే నమః స్వాహ. సమానాయ వ్యాధనాం వ్యాధనేనాం పదయే నమః స్వాహ. పదయే సంగినే నమః స్వాహ. హేరవే పరిధరాజాన్యానాం పదయే నమః స్వాహ. రాజధాయం సద్భావశ్రవాం పదయే నమః స్వాహ. సద్భారత్కందరత్వపరుందానాం పదయే నమః స్వాహ. శేషవేగల జనాయక వంజానాం పదయే నమః స్వాహ. విభ్రష్టవో నమః స్వాహ. శ్వేభ్యోశ్వమదిభ్యష్టవో నమః స్వాహ. హదీభ్యష్టవో నమః స్వాహ. భ్రాతమదిభ్యష్టవో నమః స్వాహ. భ్యష్టవో నమః స్వాహ. సేనాభ్యస్తవో నమః స్వాహ. నక్షత్రార్థకారేభ్యస్తవో నమః స్వాహ. సహస్రాక్షాభిధర్మణే స్వాహ. భ్యస్తమాగదేశమదే స్వాహ. శీఘ్రయావిద స్వాహ. స్వాహ.
स्वाहा यास्ते सहस्रवो हेतयोन्यवस्पन्निव पंकुता स्वाहा सहस्राणि सहस्रतो ये रुद्रादि भूम्या तेषागो सहस्रयोजने वधन्वानि जन्मसु स्वाहा अंतरिक्षे भवाधि तेषागो सहस्रयोजने वधन्वानि जन्मसु स्वाहा श्रीगंधा सर्वादः क्षमातराः तेषागो सहस्रयोजने वधन्वानि जन्मसु स्वाहा नीलग्रीवाविलोहिताः तेषागो सहस्रयोजने वधन्वानि जन्मसु स्वाहा अन्येषु विद्यन्तु पात्रेषु भूतोजनानो तेषागो सहस्रयोजने वधन्वानि जन्मसु स्वाहा संगिनः तेषागो सहस्रयोजने वधन्वानि जन्मसु स्वाहा ओम नमो रुद्रेभ्यो ये पृथिव्यां येषामन्नमिषमस्तेभ्यो दश प्राचेर्दश दक्षिणादश प्रदेशेर्दशोदीचेर्दशोत्तराभ्यो नमस्ते नो मृडयन्तु देयं विस्मायश्च नाद्वेष्टितं वोजं भेदधामि स्वाहा ओम नमो रुद्रेभ्यो ये दिव्येषां वरुषमस्तेभ्यो दश प्राचेर्दश दक्षिणादश प्रदेशेर्दशोदीचेर्दशोत्तराभ्यो नमस्ते नो मृडयन्तु देयं विस्मायश्च नाद्वेष्टितं वोजं भेदधामि स्वाहा रुद्राविश्वाभवनाविवेशनस्मै रुद्राय नमो अस्तु स्वाहा स्वाहा मृत्यवे स्वाहा नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि स्वाहा स्वाहा महिमा विराजो अभिपूरुषः सजातो स्वाहा
प्रजापतिभयः त्रसप्तसनिभकृताः देवाय यज्ञन्दन्वानाः अवधुरं पुरुषं वसन्त स्वाहा శ్రీకృష్ణవ ఇదం నమః. తదనంతరం లక్ష్మీ అమ్మవారి యొక్క హవనం జరుగుతుంది. మహాలక్ష్మీ నమః అనుకుంటూ శ్రీ సూక్తంతో అమ్మవారికి హోమం చేస్తూ ఉన్నారు కనుక మహాలక్ష్మీ నమః అనుకుంటూ హవనం చేస్తూ ఉండండి. స్వం పురుషానహం స్వాహా కార్యక్రమం జరుగుతుంది. తొడాలి చివర్లు చింపేసేయండి. స్వాహ అన్నప్పుడు ఒక్కొక్క పత్రం వేస్తూ ఉండండి. ఆంజనేయాయ నమః అనుకుంటూ సమస్త భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని విశ్వాక్షామద్దేవో అతి దురితాగ్ని స్వాహా ఇలా మీకు నవధాన్యాలు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా నవగ్రహ సమిధులు ఉన్నాయి. అప్పుడప్పుడు సమిధులు వేస్తూ మిగతా అర్చించాలి అన్నా, పూజించాలి అన్నా, హోమం చేయాలి అన్నా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి కనుక అటువంటి ప్రత్యక్ష భగవానుడైనటువంటి మన జీవితాన్ని పరిపాలించేటువంటి నవగ్రహాలలో మొట్టమొదటివాడు సూర్యుడు కనుక సూర్య భగవానుడికి హవనం జరుగుతూ ఉన్నది. సూర్య భవనాని పశ్యం స్వాహా కృష్ణేన రజసా వర్తమానో నివేశయన్ నమృతం మత్యం చ హిరణ్యయేన సవితారథేన దేవోజాది భవనాని పశ్యం స్వాహా కృష్ణేన రజసా వర్తమానో నివేశయన్ నమృతం మత్యం చ హిరణ్యయేన సవితారథేన దేవోజాది భవనాని పశ్యం స్వాహా కృష్ణేన రజసా వర్తమానో ధేన దేవోజాది భవనాని పశ్యం స్వాహా కృష్ణేన రజసా వర్తమానో నివేశయన్ నమృతం మత్యం చ హిరణ్యయేన సవితారథేన దేవోజాది భవనాని పశ్యం స్వాహా కృష్ణేన రజసా వర్తమానో నివేశయన్ నమృతం మత్యం చ హిరణ్యయేన సవితారథేన దేవోజా బృహస్పతి యొక్క తత్వం ఏమిటయ్యా అంటే మనం చేసేటువంటి కార్యక్రమాల యందు కానీ ఏదైనా సరే నిర్వర్తించే పని యందు కానీ మన యొక్క పుత్రులు సకల విద్యను అభ్యసించాలి అన్న బృహస్పతి గ్రహం అత్యంత ఆనుకూల్యతతో ఉన్నట్లయితే వారు ఉన్నత ఉత్తమ ఉత్తీర్ణులుగా సిద్ధింపబడతారు. కనుక అటువంటి పుత్రుల యొక్క నమః లేదా గురుగ్రహాయ నమః అనుకుంటూ
హవనం గణపతి ప్రియాయ స్వాహ గణగణాయ స్వాహ గణపతి శ్రేష్ఠాయ స్వాహ గురంగణ గురవే స్వాహ వ్యాయ స్వాహ నేందాయ స్వాహ జయదాయ స్వాహ దేవాయ స్వాహ ఆనందాయ స్వాహ జయావహరాయ స్వాహ శ్రీమదే చైత్రాయ స్వాహ చిత్రశగంధుజాయ స్వాహ విష్ణురాయ స్వాహ బృహస్పతయ స్వాహ సూర్యధరాయ స్వాహ ధనుర్భారధరాయ స్వాహ హరయ స్వాహ సత్యవందాయ స్వాహ సర్వాంగళగాయ స్వాహ సర్వజ్ఞాయ స్వాహ బ్రహ్మవతాయ స్వాహ ప్రాణగత్రాయ స్వాహ చితగహాయ స్వాహ ప్రజాపతయ స్వాహ విష్ణవయ స్వాహ కృష్ణాయ స్వాహ సూక్ష్మాయ స్వాహ ప్రతిభ్యోజ్వల విగ్రహాయ స్వాహ సూర్యో వేనావః సబుద్ధ్యయాముపమాస్య విష్ఠా సదస్యయో నిమసదస్య వివస్వాహ ఇంద్రం వో విశ్వదస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవల స్వాహ అధిదేవతా ప్రత్యధిదేవతా బృహస్పతి గ్రహ దేవత అనుగ్రహ కటాక్ష ప్రసాద ఫలసిద్ధ్యర్థేన పుత్రస్య పౌత్రస్య సకల విద్య ఉన్నత ఉద్యోగ యోగ్యత ప్రసాద ఫల సిద్ధిరస్తు. మరణ నమస్కారం చేసుకుని చెప్పండి. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే స్వాహ పురోషకర్మణే స్వాహ వైదరాయ స్వాహ వైరదాయ స్వాహ పాపగ్రహాయ స్వాహ సప్తమే కల్వరప్రదాయ స్వాహ అష్టమే వ్యాధికర్తే స్వాహ జనరోగదాయదాయ స్వాహ వర్ధమోరదాయదాయ స్వాహ గ్రహరాజకాయ స్వాహ పాపదుష్టయ స్వాహ ఖేదరాయ స్వాహ శాంతరాయ స్వాహ శాంతపూజితాయ స్వాహ శాశ్వతాయ స్వాహ రమదాయ స్వాహ. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః స్వాహా. ఆదిత్యాది నవగ్రహ దేవతాయ ఇదం నమః. దేశాపాదన కాలాపాదన దుర్నిమిత్త శాంతిషు హేతవే యథాశక్తి మనః. నమస్తే రుద్రేభ్యో స్వాహ సర్వహర్వేభ్యో నమస్తే రుద్రేభ్యో స్వాహ సర్వహర్వేభ్యో నమస్తే రుద్రేభ్యో స్వాహ సర్వహర్వేభ్యో నమస్తే రుద్రేభ్యో స్వాహ. సంభావిత సకల దోష నిర్హరణార్థం సర్వ ప్రాయశ్చిత్తం కరిష్యే. దివ్య శతచండీయాగ మహోత్సవాన్వత్వేన చతుర్థ దివసే పంచ సూక్త సహిత ఆదిత్యాది నవగ్రహ దేవత మూలమంత్ర అష్టోత్తర హవనానంతరే తద్యథా సర్పి పూర్ణాహుతి హోష్యామి లఘు పూర్ణాహుతి హోష్యామి చతుర్వారం శుచం పూరయిత్వా
ప్రారంభిస్తారు. పూర్ణాది ముహూర్తస్సు ముహూర్తస్థ అదిదేవ మధ్యస్థ సరస్వదేవ మధ్యస్థ విదుప్రాస ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ధ్యాయామి. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయత స్ఫటికమణినిభాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఋత్విజులందరూ ఇక్కడే ఉండవలసిందిగా మనవి. దీక్ష తీసుకున్న వారు అమ్మవారికి విశేషంగా రాజోపచారాలు ఉన్నాయి. కాలాతీతమైన అందరూ కూడా అన్నిధా భావించవద్దు. ఒక 20 నిమిషములు అమ్మవారికి రాజోపచారాలు. వంశీశ్వరం గారు దీక్ష తీసుకున్నారా? రండి. దా మంది 35 70 మంది. ఉత్తరం వైపు 35 మంది, దక్షిణం వైపు 35 మంది ఉండవలసిందిగా కోరుచున్నాం. హలో
जातवेर्षेषु नवावसो नवरातीयतो निदहाद्वेदः विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धन्ननावादिरितादिपरिषे फरेषु सनाच्चः दानव्यश्च सत्से स्वरः प्राक्तमेनन्दः प्रतिष्ठितः प्रवृदेनस्य यः परस्य महेश्वरः माङ्गल्ये शिवे सर्वार्थदादिके त्र्यम्बके देवि नारायणे नमोऽस्तुते समर्पयामि यानि कारित पापानि जन्मान्तरकृतानि कृपया देवी शरणागतवत्सले शरणन्नास्ति त्वमेव शरणं मम कारुण्यभावेन येनावन्त वै देवानागं सवास्मै सवान् प्रयच्छन्ति पुनस्वन्ते राज्याय राजा भवति छत्रमाच्छादयामि चालरेण विजयामि दर्शयामि श्रावयामि आन्दोलिकानारहयामि अश्वानारोहर भक्त्योपचार मन्त्रोपचार तन्त्रोपचार पूजा समर्पयामि रसोत्साह पूजां समर्पयामि चतुर्वेद पारायणमहं करिष्ये हे देवदेवोत्तम सार्वभौम अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकी इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति त्रिशक्त्यात्मिका स्वरूपिणी लीला विनोद विग्रह कारिणी श्री चंडी परा भट्टारिका देव्यै नमः। चतुर्थ दिवसे विशेष हवन पूजा अनंतरे प्राक्द्वारे ऋग्वेद प्रिया ऋग्वेद सेवाम् अवधारया। ओम अग्निमीले भूतारं रत्नधातमम् सुविवर्तं सनिरजमिन्द्रत्वादातमिद्दशाः अभिजुम्नानि वनिनैन्द्रं सजन्ते अक्षीता दीप्ति सोमस्य वावृते अर्वावतो नागाहि परावतस्य वग्नहन् इमाजोषस्मनो गिराः इदं तरापारावतामर्वावतं च हूयसे इन्द्रेह तदागाहि इन्द्रं विश्वाविवृतं समुद्रव्याससङ्गिराः प्रतीतामं प्रतीनां वाजानां सत्पादिं पदिं सक्येता इन्द्रवाजिनो माभेमशवसस्पदे त्वां विप्रणो नुमोदेतारमुपाराजितम् पूर्वीरिन्द्रस्य रातयो न विदस्यन्ति उतयाः यदेवाजस्य गोमासस्तोतुभ्यो मह्नाते मकम् पुरां बिन्दुर्युवा कविरमीतो जायता इन्द्रो विश्वस्य कर्माणो दत्तावत्स्वीभूरिष्ठितः त्वं मनस्य गोमतोपापिनद्विगोपिलम् त्वां देवा विश्वजस्तुज्जमानासा विशुः स्वस्ति। हाय हुवे हाय ब्रह्मा सबू साबू त्रिया उपमा अस्य वाष्ठाः सदा साताः जयो निमसदश्चवा ओ रमणाजन रमणम रमणाजन रमणम रमणाजन रमणम धायो वाजि ये अस्मे स्वर्ण ज्योति ओम स्वस्ति।
రామాయణ భారత భాగవత సేవామవధారయ తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదావరం నారదం పరివప్రచ్ఛవాల్మీకిం మణిపుంగవం కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం వేదవిశామ్యహం ప్రభో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామరత్తుల్య శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదరాజదాక్షం రామో నిశాచర వినాశకరం నమామి శ్రీభుకులాన్మయరత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిశాచారు తులసేదలతామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నత శౌర్య రమాలరామ దుర్వారకబందే హరి ఓం స్వస్తి ఆగమ ఉపనిషత్ ప్రియ ఆగమ ఉపనిషత్ సేవామవధారయ క్షీరేణ స్నాపయేత్ దేవీం చందనే బిల్వపత్రార్చితే దేవి దుర్గేహం శరణం గతః మాయా కమలా పూర్వా మంత్రాః ప్రకీర్తితాః కార్యక్రమతో దేవా మంత్రాన్ వక్ష్యామి తత్వతః హరి ఓం స్వస్తి ఆగమ వచకేన శివోక్తే నైవ కారయేత్ హరి ఓం స్వస్తి మహాగణపతే విఘానభారవాన్మాలలీలానభవలిప్సయా వందే మాతంగభావేన క్రీడంతం గణనాయకం లంబోదరం శ్యామళిభం గణేశం కుంకుమవర్ణధరం శ్వేతతు శృంగం మోదకహస్తం ప్రీతి సఫల సఫలం తత విగలిత మద జల జలతిత గణపతి వాద్యమిదం అదత్త కటతకవక్తం గిరిజాపుత్రం గుణగణమిత్రం గణపతి మిష ప్రియం నయనత్రయవరాణక విభూషిత ననా గణపతితం ధవలిత జలధర ధవలిత చంద్రం ఫణిమణికాద్యమిదం అతత్తత్కటతట విగలిత మద జల జలధిత గణపతి వాద్యమిదం గిడ గిడ తగి ధీ గిడ గిడ తగి తుం గిడ గిడ తగి నం గిడ గిడ తగి తా గిడ గిడ తగి ధీ గిడ గిడ తగి తుం గిడ గిడ తగి నం గిడ గిడ తగి తా గిడ గిడ తగి ధీ గిడ గిడ తగి తుం గిడ గిడ తగి నం గిడ తగి లంబోధర వర కుంజాసుర సుర కుంకుమ వర్ణధరం తా గిడ గిడ తగి ధీ గిడ గిడ తగి తుం గిడ గిడ తగి నం గిడ గిడ తగి తా గిడ గిడ తగి ధీ గిడ గిడ తగి తుం గిడ గిడ తగి నం గిడ గిడ తగి శ్వేతతు శృంగం మోదక హస్తం ప్రీతి సవన సఫలం గిడ గిడ తగి ధీ గిడ గిడ తగి నం గిడ గిడ తగి నం గిడ గిడ తగి తాగ గిడ గలో జల జలధిత గణపతి వాద్యమిదం తత్తత్ గణపతి వాద్యమిదం తత్తత్ గణపతి అవధారయ ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసయమాన ప్రత్యక్షే భవన్నిజ సునిల సమర్జన నమర్జన నిఖిల పాపనాశన పాపనాశన తీర్థ మురారి సేవక జరాది పీడిత నిరాది దేవన నిరాశ భూసుర వరాది సుందర సురాలయాది గరాంగ సౌషవ కుమార జరిగింది. అది
అది సరస్వతి మహాత్మ్యం అంటే. ఆత్మవై పుత్రనామాసి అన్నట్లుగా నీ బిడ్డకిచ్చితి నిర్వహణను, పుణ్యకార్యములెన్నో పుంఖాను పుంఖలై తరలి వచ్చే నీటు తాండవముతో, నీ ఇంట నీ బిడ్డ నిలువుటత్తమునంతు నీ రూపునేవు నేనుగాంచ కీర్తిశేషుడవయ్యు కవులలో జొరబడి. రోజుకొకరిని కవి పండిత సమ్మేళనం చేస్తూ మీరు గౌరవించినటువంటి కారణంగా వాళ్ళందరూ కూడా శతమానం భవతి అనేటువంటి ఆశీర్వచనాలను పొందావా. శతచండి ఆగాన శతమానమనుచును భూసులు దీవింప పూరిగాను తండ్రినే మించిన. పొద్దున అన్నారు వారు పండితులు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కాదు, జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా నాడు కలుగున సుమతి అన్నాడు. సుమతి శతకర్త బద్దెన. కాబట్టి ఓం శాంతి శాంతి శాంతి. మంగళ నీరాజనం దర్శయిత్వా ఆలోచించండి. ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవతి సర్వాత్మికః. సర్వం శ్రీ ఏతత్ఫలం శ్రీ చతుర్థ దివసే సాయమోపాసన సహిత పంచసూక్త ఆదిత్యాది నవగ్రహ దేవతా హవన సహిత రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార మనసోత్సాహ పూజానంతరే భగవతి సర్వాత్మికః చండీ పరా భట్టారికా దేవ్యాః చరణారవిందార్పణమస్తు. ప్రీదాసప్రదన్నా వరదో భవతు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం. భగవతి చండీ పరా భట్టారికా దేవ్యాః పాదోదకం పావనం శుభం. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే. ప్రసాద్ తీసుకున్నాం శ్రీనివాస్ గారు. అవతల పెద్ద దండం ఎందుకు? నీ ఇష్టం. నాకు దండం పెడితే ఇంకా ఇద్దరు ఆడపిల్లలు పడతారు. ఏమ్మా అంతేనా? మీ నాన్న దగ్గర వద్దంటే 10% నానా చెప్పాడు. అటు పక్కన ఆడవాళ్ళు చాలా మంది భయపడుతున్నారు. తెచ్చావా? 2 బాక్సులు అటు వస్తారు. ఓ పని ఉన్న వాళ్ళందరికీ తల ఒకటి ఇచ్చేద్దాం. తీసుకురా. భోజనం కూడా వద్దన్నారు. నాన్న పదం అని చెప్పేసి పుస్తకం రాయించాను. 120 మంది కవులకి 120 పేజీ, ఒక్కొక్క కవికి ఒక్కొక్క పేజీ. రేపు జిఎస్వామి గారి చేత దాన్ని రిలీజ్ కళ్యాణం చేయించి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఆ రోజు రిలీజ్ అవుతుంది. నాన్న పదం అంటే ప్రతి మనిషి జీవితంలో తండ్రి పాత్ర ఏంటి, తల్లి పాత్ర అందరికీ తెలుసు, తండ్రి పాత్ర ఏంటి అనే దాని గురించి మొత్తం 110 మంది కవులు. మీరు ఏ పేరు చెబుతారు చెప్పండి. ఇండియాలో టాప్ నెంబర్ 1 కవులు మొత్తం కూడా దానిలో రాశారు. స్వామివారు వచ్చిన రోజు మొత్తం ఇక్కడ కవి సమ్మేళనం పెట్టి అందరికి సన్మానం చేయించి ఆ పుస్తకం లాంటి తండ్రి పాత్ర ఏంటి ప్రతి మనిషికి కాపీ రాసి దయచేసి వీలైతే చూసుకుంటాను. ఇన్సర్ట్ చేయగలరు. నానా తల కేక్ ఉండమంటారా? అంటే వెళ్ళిపోతారు. అందుకు మీరు కేక్ ఎవరికి పిలిచింది నిన్ను, అందుకే నువ్వు ఇయ్యి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
వైట్ చేయండి సార్. వీళ్ళిద్దరు ప్రతి సార్ రెడీ రెడీ అందరూ రండి సార్. అందరూ మన వాట్సాప్ లో పెట్టుకోవచ్చు. మీరు కెమెరా కొద్దిగా వెనక్కి తీసుకెళ్ళండి. మేడం కొంచెం జరగరా ప్లీజ్. నరేంద్ర గారు కొంచెం పక్కరారా సార్ రెడీ చూడండి. ఓకే మాదాలో కూడా తీయండి. సార్ సార్ అరే రంగా రే రైట్ అందరూ కొద్దిగా అట్టు ఉండండి. మీ చేతులు మీరు నువ్వు చెల్లెలు మీ ఆయన గారు మీ మరిది మీ బావగారు ఎక్కడ వెనకెళ్ళమంటారు సార్? వస్తున్నారు. పెద్ద అమ్మాయి, రెండో అమ్మాయి, మూడో అమ్మాయి. కేకులు ఎవరు పంచుతున్నారు? ఏమండి ఈ ఫోన్ ఎవరు? వాళ్ళకి ఎవరేంటి మీరు ఇటు తిరుగుంటే వాళ్ళే మీదా చూడండి. ఫోన్ అండి. మధ్యాహ్నం అందరూ కూడా పూర్ణావతి కార్యక్రమానికి మీరా ఇచ్చారు మా పిల్లలు కింద పడేది కిషోర్ గారు వాళ్ళు తినకూడదు. అరే వచ్చిన వాళ్ళందరూ అరే హనుమంత్ ఎక్కడి నుంచి రా ఫ్రెష్గా నిద్రలేదు తీసుకురా. నాగేశ్వరరావు చెప్పాడు 12 అవుతుంది బాబు. నాకు తెలియదు 12 అవుతుంది. వెయిట్ చేద్దాం. ప్రసాద్ గారు మీరు కూడా వెనక్కి వెళ్ళండి. కొద్దిగా వెనక్కి. శేఖర్
వెళ్ళలేదు సార్ వెళ్ళలేదు అందరికి పొట్లు ఉన్నాయి కొంచెం లిటిల్ బిట్ లోపల సార్ కొంచెం సార్ ఇటు కూడా అట్లా ఓకే రే తొక్కువ రండి ప్రసాద్ గారు చూడు యువతలు రా తొక్కకూడదు ఏది తీ కొండలు దానిలోది ఏదో ఇట్లా అంటున్నావు మేము ఏదో కదిలిస్తున్నప్పుడు చేస్తాం సార్ 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 కుమార్ గారే సారా బాగుంది అంటే అన్నా డిఎంకే అంటారని చేయదులేండి సార్ చేయదులేండి అందరూ అంటే అక్కడ పోవాలి ఇక్కడ పనులు ఉన్నాయంట ప్రసాద్ అందరికి ఇచ్చారా ఒకటి తీస్తున్నా నరేంద్ర అరే లక్ష్మి వీటిలో ఏదో దాన్నది మరేంది వాళ్ళు మా మాయ అంటే రైట్ మూడు తీసా అంటే నలుగురు కదా ఇంకోటి రాగరా ఇది మీ ఇద్దరు అటు ఇటు పోతే రేపు సాఫ్ట్వేర్ కింద పెట్టుకుంటారు మీ ఇద్దరు అటు ఇటు పక్కన లేదు పంచలాలు ఇద్దరు అది ఇస్తాను లేవలు పక్కకు పోవాలి మరి వదిలేండి సార్ బాగుంది అంటే రెండు పంచులే ఉన్నాయి కరెక్ట్ తిడుతుంది నన్ను నిన్న నుంచి పక్క బొమ్మ నువ్వు తేప కుటుంబాలు చెప్తున్నావు అందరికి ఇంకో వాళ్ళు వచ్చారు మరి పాపం కొనుక్కొచ్చింది ఎవరు దాన్ని ట్యాగ్ లేదు కదా ట్యాగ్ లేదుగా వాడేసాడు సరిగా అదిగో అరుతున్నారు ఎవరో అదిగో మీ ఎవరు పెడతా ఎవరికో లింకు పెడతా